గుర్తించండి తల్లి, ఆల్రెడీ పాతాళంలో సౌండ్లు బయటకు వస్తే మీకు అర్థమైంది, ఇక్కడ మీరు బతకలేరు. పాతాళం సౌండ్లు బయటికి రాకుండా చేశాడు దేవుడు, ఎందుకంటే మనం బతకడానికి. సౌండ్ వినపడింది అనుకో ఒక్కసారి గుండాయి చచ్చిపోతావు నువ్వు. ఏది ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నావు, అదే కానీ దేవుడు పెట్టాడు సౌండ్, నువ్వు చచ్చిపోతావు దెబ్బకి. ఎందుకంటే పాతానికి వెళ్ళేటోళ్ళు కూడా అదే క్వశ్చన్. సువార్త అనకుండా ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? వాక్యాన్ని తృణీకరించాడు. తన కళ్ళెదుటున్న లాజర్కి కనీసం రొట్టె ముక్కడి లేదు, ఆకలి తల్లాడుతుంది. ఆయన చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిన తర్వాత ఏమన్నా తెలుసా? అయ్యా లాజర్ నీ దగ్గర ఉన్నాడు, ఆయన బతుకున్నప్పుడు నేను ఆయన మీద కనికరం కూడా పడలేదు అన్నాడు. నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా వేదనకరమైన ప్రాంతాలకు రాకుండా చూసుకోండి అన్నాడు తెలుసా. అలా చనిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు బాధపడుతున్నారమ్మా. బ్రతుకున్నప్పుడు మనం నిజం తెలుసుకోవాలి, ఎందుకంటే దేవుడి మాటే నిజం. ఆ మాట నమ్మకుండా ఎప్పుడు కూడా మనం బలహీనంగా ఉండకూడదు, ఆ మాటను ఎప్పుడు కూడా అవిశ్వాసం వినకూడదు. కనుక జాగ్రత్త. కొంతకాలం ఉండి వెళ్ళిపోయి మనం దేవుడిని ఎప్పుడు